చాలామంది నడవగలిగిన వాళ్ళందరూ వచ్చారు. ఎంత స్పందన అంటే నేను అక్కడ గ్రీన్ మ్యాట్లు లేవు, సిద్ధం సభల్లో లాగా ఎవరిని బలవంతంగా తీసుకొచ్చింది లేదు, ₹1 డబ్బు ఇచ్చింది లేదు, జగన్మోహన్ రెడ్డి లాగా మద్యం ఇచ్చింది లేదు. కేవలం అభిమానులు రావాలి అనుకుంటే వాహనాల ఏర్పాటు తప్ప ఇంకే ఇతర ఏర్పాట్లు కూడా చేయనప్పటికీ కూడా నిండు మనసుతో ఈ ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఆశీర్వదించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమి భారతీయ జనతా పార్టీతో కలిసిన ఈ కూటమిని, అలాగే నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా చూడాలి అని ఆపేక్షతో అన్ని లక్షల మంది రావటం డెఫినెట్గా తాడేపల్లిలో మరి నిన్నైతే మరి ఎన్ని టీవీలు పగిలినాయో నాకు తెలియదు. అంటే రీప్లేస్ చేయడానికి కూడా వెంటనే రెడీగా ఉండవు కాబట్టి 1-2 అయితే 1-2 గదుల్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ 2 అయితే గ్యారంటీగా భద్రైపోయి ఉంటాయి. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మశాంతికి, అంటే బతుకున్న వాళ్ళకి కూడా ఆత్మ ఉంటుంది కదా, ఆత్మశాంతికి సాక్షిలో రాయించుకున్నారు. 1,00,000కు లోపే జనం, అసలు ఇంట్రెస్ట్ చూపెట్టనే జనం. ఇలా నీకు 1,00,000 మంది వస్తే 15 లక్షల మంది అని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేసి మనుషులు లేకుండా సినిమాలు చేస్తావా? విలేకరులను అలౌ చేయవా? ఇక్కడ ఎంటైర్ గెలాక్సీ ఆఫ్ మీడియా అక్కడ ఉంది. వాళ్ళని అడగండి, చెప్తారు ఎన్ని లక్షల మంది వచ్చారు. ఆ ఏరియల్ షాట్స్ ఇంక్లూడింగ్ హైవేస్, ఆ ఏరియల్ షాట్లు చూస్తే మతిపోతుంది. కొందరైతే ఈ దశాబ్దంలో ఇటువంటి సభ చూడలేదు అని కూడా చెప్తున్నారు. ఇంకా మరి వీళ్ళ ఏడుపులు ఇలాగే ఏడుస్తుంటే అది ప్రజలైతే అర్థం చేసుకోగలిగారు. స్పష్టంగా ప్రూవ్ అయింది ఏంటంటే కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా, డ్వాక్రా మహిళల మీద ప్రెషర్ లేకుండా, వాలంటీర్ల విచ్చలవిడితనంగా ఇచ్చే వార్నింగులు లేకుండా, కేవలం ఇంటిమేషన్తో, పార్టీల మీద అభిమానంతో, అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవాలి, పైగా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం ఈ మీటింగ్ మరింత విజయవంతం అవటానికి. ఎందుకంటే లేదంటే బెదిరించే వాళ్ళు వీళ్ళు, ఎవరైనా మీటింగ్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు మీటింగ్కి, మాకు తెలిసింది అని. ఇంకా అసలు ఆ ప్రజల స్పందన, మరి ప్రజల స్పందన గురించి మాట్లాడుకునేటప్పుడు మరి నేను కూడా కొంతవరకు వెళ్ళగలిగాం పోలీసుల సహకారంతో. లాస్ట్ అట్లీస్ట్ 750-800 మీటర్స్ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళవలసి వచ్చింది. అక్కడ దాకా కారు తర్వాత వచ్చింది పార్కింగ్కి. మరి నడిచి వెళ్తూ ఉంటే మరి జనంలో కూడా నాపై వాళ్ళు చూపిన అభిమానం, నాతో ఫోటోలు దిగడానికి కావచ్చు, ఆఫ్కోర్స్ నేను ఎంతో సంతోషంగా నన్ను ప్రేమగా పలకరించిన వారందరికీ కూడా ఎస్ ఐ రెసిప్రోకేటెడ్ ఇన్ ఎ మచ్ బెటర్ వే. కానీ ఆ ప్రజల్లో ఆ వ్యక్తి మీద ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాద తత్వం ఉన్న వ్యక్తి మీద ఉన్న ఆక్రోశం, నా మీద చూపెట్టిన ఆప్యాయతలో నేను చూశా. నన్ను ఒక మాట మెచ్చుకుంటే అతన్ని 3 మాటలు తిడుతున్నారు. నన్ను మెచ్చుకుంటూ అతన్ని 3 మాటలు తిడుతున్నారు. వందల సంఖ్యలో అయితే కాదు, వేల సంఖ్యలో. అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎదురుగుండా ఫస్ట్ రోలో
కూర్చున్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రావటం, అతనే తిడతాం. అంటే ఎంత ఆక్రోషం. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి, పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి సభల్లాగా వచ్చే పెయిడ్ ఆర్టిస్టులు అయితే అలా ఉండరు. ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం పోవాలి అనే ఒక సంకల్ప బలంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోబడి వచ్చిన వాళ్ళు అక్కడ కనపడలే. అంత కసి, ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్న కసి, తమను తాము కాపాడుకోవాలి అన్న కసి చాలా స్పష్టంగా ఆ జనాల్లో చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే,